నమస్తే టైమ్స్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైజాగ్ నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ప్రెస్ మీట్. మీ కళ్ళబొల్లి మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సజ్జల దేవినేని ఉమామహేశ్వరరావు. నీ కళ్ళబొల్లి మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సజ్జల దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సీఎం రేవంత్ సమీక్షలు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వైజాగ్ నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ప్రెస్ మీట్ ను నిర్వహించారు. పోటెత్తి ఓటింగ్ శాతం కూడా ఈ రోజు పెరిగిన పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే జగనన్న ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోపెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. మహిళల రక్షణ కోసం పెద్దపీట వేస్తూ తన పరిపాలన సాగించిన విషయం చూశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముళ్లా, ఒక కొడుకులా జగనన్నని భావించి జగనన్నని ప్రభుత్వాన్ని మళ్ళీ కొనసాగించుకోవాలని బలంగా నమ్ముతూ ఈ రోజు ఓటేయడం జరిగింది. అసలు జగనన్న సునామీ సృష్టించబోతూ ఉన్నారు. ఒక ప్రభంజనం ఎలా ఉంటుందో దాన్ని జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్ లో మనం చూడబోతూ ఉన్నాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అర్థమైపోయింది, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, ఓటమి పాలైపోవడం ఖాయం అనే విషయం అర్థమైపోయింది. అసలు జూన్ 4న ఎన్నికలు ఫలితాలు ఎలా ఉంటాయంటే జగనన్న విజయాన్ని దేశం మొత్తం శబాష్ అనిపించేట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా అంత చక్కగా ప్రజలు జగనన్నకు మద్దతు తెలియజేయడం జరిగింది. అలాగే తీసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే అబద్ధ హామీలు ఇచ్చారు, కూటమి కట్టారు. అలాగే వదిన పురంధరేశ్వరి గారితో కలిపి ఎస్పీలను మార్చారు, అధికారులను మార్చారు ఎలక్షన్ కమిషన్ తో చెప్పి. అలాగే వాళ్ళ ఎల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం జరిగింది. వాళ్ళ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది. ఎన్ని చేసినా కూడా ప్రజలైతే మాత్రం జగనన్న వెనకే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి, ఈ కూటమికి ఎవరు ఓట్లు వేయని పరిస్థితి. వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు. సో అసహనానికి గురైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గాని, కూటమి నాయకులు గాని. ఒక ఫ్రస్ట్రేషన్, ఎలాగూ కూటమి ఓడిపోతుంది అనే విషయం అర్థమైపోయి ఇన్ని చేసినా కూడా గెలవట్లేదు అనే విషయం కూటమి మనుషులకి, వాళ్ళ కార్యకర్తలకి అర్థమైపోయి దాడులకి పురుగొల్పుతూ ఉన్నారు. అసలు ఎంత ఘోరం అంటే మొన్న చూసాం నర్సీపట్నంలో ఒక మహిళ మీద దాడి చేయడం, అలాగే కృష్ణా జిల్లాలో, అలాగే పల్నాడు జిల్లాలో. అంటే ఇలాంటి దాడులకి పురుగొల్పుతూ వాళ్ళ అక్కసని, వాళ్ళ బాధని ప్రజల మీద, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రజల మీద తీర్చుకుంటూ ఉన్నారు. అసలు ఇది చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. వాళ్ళు అధికారులు మార్చుకున్నారు, వాళ్ళ సపోర్ట్ తో ఎన్నో దౌర్జన్యాలు గురి చేయడం జరిగింది. అంటే ఇప్పుడు అంటే ఎలక్షన్ కోడ్ ఉంది, ఎన్నికల కమిషన్ అధికారంలో ఉంది. కాబట్టి ఈ టైంలో ఏమైనా చేసేద్దాం, ప్రజల మీద ఏ దాడులైనా చేసేద్దాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోరు అనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను. మీరు అప్పుడు కళ్ళబొల్లి మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని సజ్జల దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అందరికీ నమస్కారం. అపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న ఐపాక్ సమావేశంలో వ్యాఖ్యలు వైసీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ కాన్ఫిడెన్స్ ఇవ్వాల. పొద్దున్నే గోబెల్స్, ఆంధ్ర గోబెల్స్ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు వచ్చాడు. ఆ రోజు పార్లమెంటు భవనం తగలబెట్టుకొని ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేసిన హిట్లర్ ఏ విధంగా చేశాడో ఈరోజు గోబెల్స్ కూడా పెద్దారెడ్డి ఇల్లు మేము దాడి చేశామని, మేము సీసీ కెమెరాలు పగలగొట్టామని ఈ అసత్య ప్రచారాన్ని మళ్ళీ లేపుతూ ఉన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాటల్ని కేడర్ నమ్మలేదు, కేడర్ కాడిపడేశారు. నాయకులు, కార్యకర్తలు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు.
ఒక చిన్న ఉదాహరణ, ఆర్టీఏ చిత్తూరు, మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, వెహికల్ నెంబర్ కూడా చెప్తాను, సజ్జల జగన్మోహన్ రెడ్డి. మీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ వెహికల్సే AP39U E3857 ఎక్స్పోర్టింగ్ టు అదర్ కంట్రీస్. అంటే మీ పెద్దిరెడ్డి కంపెనీలు, పిఎల్ఆర్ కంపెనీలు, మీ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్షన్ షెడ్యూలు, ఎలక్షన్ ప్రకటనలు అన్నీ వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ అంతా పూర్తవగానే మొత్తం మీ కంపెనీ, మీ నాయకుల కంపెనీల తాలూకా వెహికల్స్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి పంపించేసుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో లండన్ పోతా ఉన్నాడు, పిఎల్ఆర్ కంపెనీ వెహికల్స్ ఏమో బయట రాష్ట్రాలకి, బయట దేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతూ ఉన్నాయి. రెండో పక్క ఎవరన్నా అమ్మించాలని సజ్జల, ఇవాళ నువ్వు మళ్ళీ సొల్లు కబుర్లు మొదలుపెట్టావు. ఇవాళ కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా అదే స్థాయిలో నిన్న ఉంది. కేఏ పాల్ కాన్ఫిడెన్స్ లెవెల్కి, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్కి నిన్న సోషల్ మీడియాలో ట్రోలింగ్సే అర్థమవుతూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి ప్రేలాపనలు మానేయండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ పుట్టి ముంచింది. మీ ప్రచార పిచ్చి, మీ ఫోటోలు పిచ్చి, మీరు తాత ముత్తాతలు ఇచ్చిన భూములను కూడా కొట్టేయాలని, దోచుకోవాలని మీరు చేసిన చట్టాలే మీ ప్రభుత్వానికి ఉరితాళ్ళైనాయి. ఇవాళ పెద్ద ఎత్తున ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఫలితమే జన సునామీ. ఆ జన సునామీ దెబ్బకే మీకు గంగుర్లు ఎత్తుతూ ఉన్నాయి. రోజుకొకళ్ళు వచ్చి మీడియా ముందుకి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మొదటి క్యాబినెట్లో కానీ, రెండో క్యాబినెట్లో కానీ 40 మంది మంత్రులు ఒక్కడ కూడా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మేం గెలుస్తామని మాట్లాడట్లేదు. 40 మంది మంత్రులు ఓడిపోతున్నారు. 5 ఏళ్ల పరిపాలనలో మీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మొదటి క్యాబినెట్లో, రెండో క్యాబినెట్లో మంత్రులు ఎవడో కూడా మీడియా ముందుకు రావట్లా. మొత్తం ఎత్తిపోతున్నారు, మొత్తం ఓడిపోతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ నిర్వహించారు. మనం పత్రికల్లో అనేక సందర్భాల్లో వార్తలు చూస్తూ ఉన్నాం. రైతాంగం అధికారుల కాళ్ళ మీద పడడం, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల మీద కాళ్ళు పట్టుకొని మా పంట కొనండి సారు అని ఇవాళ మోకరిల్లుతున్నటువంటి ఒక దుర్వ్యవస్థను ఇవాళ తెలంగాణ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఒకవైపేమో ధాన్యం అంతా తడిచిపోతూ ఉంది. ధాన్యం తడిచిపోయిన నీళ్ళలో ధాన్యం తేలుతూ ఉంటే ప్రభుత్వానికి పట్టింపు లేదు. ప్రభుత్వం తడిచిన ధాన్యం కొనండి అని ఆదేశాలు మాత్రం పత్రికల్లో వస్తూ ఉన్నాయి, కానీ ఆచరణలో ఎక్కడ కూడా సరైనటువంటి రీతిలో అధికార స్పందన లేదనేటువంటి మాట వాస్తవం. ఇటువంటి స్థితిలో రైతాంగానికి అండగా ఉండాలని, రైతాంగానికి ధైర్యం ఇవ్వాలని, రైతాంగం పట్ల మా అధినేత కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలు దూరమైపోతున్నటువంటి భావన నుండి రైతాంగాన్ని పోరాటం వైపు మళ్లించడానికి మా అధినేత కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రైతాంగం అంతా కూడా గత 2 రోజులుగా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు జరిగినాయి. రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి, ఓ ప్రభుత్వమా, నువ్వు కనీసం మాకు భరోసా ఇవ్వకుండా మేము తెచ్చిన గింజలు కొనండి అని ప్రాధేయపడతా ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి కనికరం లేకపోవడం అనేటువంటిది ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే మీరు ధాన్యాన్ని అన్నీ కొనండి. ధాన్యాన్ని కొనడమే కాదు, ఇంకొక వైపు మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాటలు చూస్తూ ఉన్నాం. మనం అనేక అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటాం. కార్పొరేట్ కంపెనీలే కానీ,
లేకుంటే మిగతా కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు చూస్తాం 50% ఆఫ్ అని పెడతారు. చిన్నగా ఎక్కడనో కండిషన్ అప్లై అని పెడతారు. ఇవాళ ప్రభుత్వ పరిస్థితి కూడా కండిషన్ అప్లైకి వచ్చింది. ఇవాళ ఏమైంది, తెలంగాణలో 500 బోనస్ ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఎగవేసింది. ఎగవేయడమే కాకుండా ఇవాళ ఇంకొక చిలుక పలుకులు పలుకుతూ ఉన్నది, సన్న వడ్లకు మాత్రమే, మేము సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్తా ఉన్నారు. తెలంగాణ రైతాంగానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ తెలుసు తెలంగాణలో పండే పంట ఏందని. 100% రైతాంగం సన్నవడ్లు వేయరు, కేవలం ఒక 20% మాత్రమే తెలంగాణలో సన్నాలు పండించేటువంటి పరిస్థితి. ఎందుకంటే సన్నాలు పండించడం వల్ల రైతాంగానికి అధిక పెట్టుబడి ఒకవైపు, దిగుబడి తక్కువ వస్తుంది అనేటువంటి ఒక దాంతో ఇవాళ ఎవ్వరు కూడా ఆ వైపు పోతలేరు. గతంలో ఒకసారి కేసీఆర్ గారు ఇదే మాట అంటే మరి వడ్లు కొనము, మేము దొడ్డు వడ్లు కొనమని ఆ రోజు కేంద్రం ఎత్తేస్తే సన్నవడ్లు పెట్టాల్సుకున్నటువంటి దురవస్థ వస్తుందేమో తెలంగాణ కంటే. అప్పుడు వీళ్ళందరూ రైతు ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ పాల్వాయి హరీష్ బాబు ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ సమీక్షలు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అధికారుల పనితీరు దళారుల వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహించారు. వైపు వరి కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున మోసం, తూకాల్లో మోసం. మేమైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టించాం. 2 కిలోలు 3 కిలోలు వాళ్ళ వెయింగ్ లోనే మోసం. వాళ్ళ మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ఇంకోవైపు వడ్ల కటింగ్, వడ్ల కోతలు అని చెప్పి 5 kgs 6 kgs 5 కిలోలు 6 కిలోలు 7 కిలోలు 8 కిలోలు మాయిశ్చర్ ఎక్కువ ఉంది. కాల వర్షాలు పడతా ఉంటే మాయిశ్చర్ శాతం పెరుగుతుంది. దాని మీద ప్రభుత్వం ఇదమితంగా ఒక ఆలోచన చేయాలి. రైతులను ఎట్లా ఆదుకోవాలనే ఆలోచన చేయాలి. మాయిశ్చర్ ఎక్కువ ఉంది, తప్ప ఎక్కువ ఉంది, తాలు ఎక్కువ ఉంది, ఇవన్నీ సాకులు చెప్పి ఒకవైపు వడ్ల కోతలు చేస్తూ అటు రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇటేమో రైతులు ఆందోళన, ఎంత ఆందోళన అంటే ఇవాళ కల్లాల్లో ధాన్యపు రాశులు ఎక్కడికక్కడ ఉన్నాయి. టార్పాలిన్ల సప్లై లేదు, గనీ బ్యాగ్స్ లేవు. ఎక్కడ లారీలు లోడ్ అయితే ఇవాళ లోడ్ చేసి రైస్ మిల్కి వెళ్ళి అన్లోడ్ చేసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత లోడింగ్ ఒక్కొక్క కల్లాని దగ్గర. అంటే ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఆఫ్ లారీస్ అని, షార్టేజ్ ఆఫ్ గనీ బ్యాగ్స్ అని సాకులు వెతుకుతున్నారు. అటు రైస్ మిల్లర్లు, సివిల్ సప్లైస్ అధికారులు ఏం చేస్తున్నారంటే వీళ్ళంతా బయట వీళ్ళు దళారులకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్ముకోవాలి. ఇవాళ ఎంఎస్పీ ఎంత ఉంది? గ్రేడ్ ఏ రకానికి 2203 రూపాయలు, కామన్ రకానికి 2183 రూపాయలు. బయట దళారు వ్యాపారస్తులు 1900, 1850, 1800 రూపాయలు దానికి కొంటున్నారు. పూర్తిగా ఒక సిస్టమాటిక్ అప్రోచ్ తోటి, ఒక కుట్రపూరితంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. దాని మీద ప్రభుత్వ ఆజమాయిషి ఏ మాత్రం కూడా లేదు. పాలనా యంత్రాంగానికి అసలు పట్టే లేదు. ఒకవైపు వ్యవసాయ అధికారులు, ఇంకోవైపు సివిల్ సప్లైస్ అధికారులు, జిల్లా రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో బిజీ అని చెప్పడం. ఎప్పుడు ఫోన్ చేసినా గత 15 రోజులుగా రైతులు ఇబ్బంది పడతా ఉంటే ఎవరికి ఫోన్ చేసినా మేము ఎలక్షన్ తర్వాత ఇదే దాటవేసే ధోరణి. దాంతో రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. కనీసం ఎన్నికలు ముగిసి వాళ్ళకి 4-5 రోజులు అయింది. ఎటువంటి చర్యలు తీసుకోలేదండి. ముఖ్యమంత్రి గారు సమీక్ష పెడుతున్నారు కానీ దాని పర్యవసానం కానివ్వండి, దానివల్ల అడ్వాంటేజ్ కానీ రైతులకు ఏమాత్రం కూడా లేదు. మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఎన్నికల టైంలో ప్రచార నిమిత్తం, ప్రచారం కోసం చాలా బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చాలా మంది విహారయాత్రలు పోతున్నారు మంత్రులందరూ. మధ్యలో రైతులను పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారండి? నాకు అర్థం కాదు. ఒక్కసారి మీరు చూడండి, నిన్నటి మొన్నటి వర్షానికి రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు అనే ఆలోచన చేస్తే వాళ్ళ గోస వర్ణనాతీతం. ఇవాళ చూడండి, మా జిల్లాల్లో నిన్నటి వర్షానికి ఈ రైతులు కల్లాల్లో ధాన్యం ఆరబెట్టుకునే పరిస్థితి. మహిళలందరూ ఇవాళ ధాన్యపు రాశులను ఆరుబయట వేసి ఎండబెట్టే కార్యక్రమం, తడిచిన ధాన్యాన్ని మళ్ళీ సేకరించే కార్యక్రమం. ఒకవైపు కింద టార్పాలిన్ వేసి రాశిగా పోసి దాని మీద ఇంకో టార్పాలిన్ వేసి వాటిని కాపాడుకునే ప్రయత్నం. ఎందుకంటే వాళ్ళు 6 కాలం శ్రమిస్తే కానీ ఇవాళ ఈ ధాన్యం పండలేదు కాబట్టి వారికి దాని మీద ఉన్న మమకారం. ఇంకొకటి మీరు చూడండి, వరి పొలంలో రైతు కింద మొత్తం తడి ఉంది, కింద మొత్తం పదన ఉంది, మాయిశ్చర్ ఉంది, మధ్యలో టార్పాలిన్ వేసి ఇంకో టార్పాలిన్ మీద ధాన్యపు రాశి పోసి దాని మీద మళ్ళీ టార్పాలిన్ కప్పాల్సిన పరిస్థితి. ఇది షియర్ నెగ్లిజెన్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండి. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. సమీక్షలు ఎక్కడ చేస్తున్నారు? దీని సమీక్షల పర్యవసానం ఏముంది? సమీక్షల వల్ల ఎవరికి లాభం జరుగుతుంది అనేది
ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎలాంటి టీం పనులను ప్రారంభించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుక మేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వెంటనే పనులను చేపట్టాలని ఎలాంటి టీం సంస్థకి ఇరిగేషన్ శాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ బ్లాక్ 7 లోని 8 గేట్లను ఎత్తివేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి. 8 గేట్లలో ఒక గేటును ఇప్పటికే ఎత్తిపెట్టారు. ఇక 2 గేట్లు మినహా మిగిలిన గేట్లను సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్ఎండ్టీ అధికారులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలోని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెట్ సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్ పోస్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఇటీవల దరఖాస్తుని ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రస్తుతం టీమిండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం 2024 T20 వరల్డ్ కు ముగుస్తోంది. అంటే జూన్ చివరి నాటికి ద్రావిడ్ కోచ్ గా వైదొలుగుతారు. అందుకే కొత్త కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు కోచ్ రేస్ లో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతడు మరెవరో కాదు, భారత జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ కు మెంటర్ గా వ్యవహరిస్తున్న గౌతమ్ గంభీర్. గంభీర్ టీమిండియాకు తదుపరి హెడ్ కోచ్ గా రాబోతున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీసీసీఐ సైతం రాహుల్ ద్రావిడ్ వారసత్వాన్ని గౌతికి అప్పగించింది. సిద్ధంగా ఉన్నట్లు బోర్డు వర్గాల సమాచారం. ఇదే విషయంపై గంభీర్తో బీసీసీఐ ప్రతినిధి ఒకరు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అలాగే అతడిని కోచ్ పదవికి దరఖాస్తు చేసే విధంగా మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మెన్ ఇన్ బ్లూ కు హెడ్ కోచ్ రేస్ లో ఫ్లెమింగ్, లాంగర్ మరియు పాటింగ్ నెహ్రా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ గెలిచిన 2 ఐసీసీ ట్రోఫీ 2007, 2011లలో భాగమైన గౌతమ్ గంభీర్ కు ఇప్పటిదాకా కోచ్ గా పనిచేస్తున్న అనుభవం లేదు. ఇక ఐపీఎల్ లో అతడు 2022, 23 సీజన్లలో లక్నో సూపర్ జైంట్స్ కు మెంటర్ గా వ్యవహరించి ఈ సీజన్ లో ఆ బాధ్యతను కేకేఆర్ కు నిర్వహిస్తున్నాడు. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు ఈ నెల 27 ఆఖరి గడువు కాగా అప్పట్లో గౌతి ఏ నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. స్వరాష్ట్ర ఏర్పాటు కోసం సర్వస్వాన్ని కోల్పోయిన వారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, వారి హక్కులను పరిరక్షించేందుకు తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసినట్లు ఫోరం అధ్యక్షుడు ఉద్యమ సమయంలో పోలీసు ఉద్యోగం కోల్పోయిన బోర్గి సంజీవ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తి కావస్తున్న రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగాలు చేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మ బలిదానాలు, నిస్వార్థ ఉద్యమకారుల త్యాగాలతో రాష్ట్రం ఏర్పడితే ఫలితం కొంతమందికే పరిమితమైందని వాపోయారు. ఇక రాష్ట్రంలో పాలన మారితే ఉద్యమకారులకు మేలు జరుగుతుందని భావించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే నూతన ఫోరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిజమైన అమరవీరులను గుర్తించి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఎక్స్ గ్రేషియా, తెలంగాణ ఉద్యమకారులకు 500 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రజా ప్రతినిధులుగా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధనకై పోరాడుతూనే రైతాంగ కార్మికుల పక్షాన నిలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాంద్ పాషా, హైమద్, కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా నమస్కారాలు. నా పేరు బోర్గి సంజీవ్. నేను తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. ఈ పక్కనే లకడికపోల్ దగ్గర అసెంబ్లీలో 2013 అక్టోబర్ 11 నాడు యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ అన్న. రాష్ట్రంలో 2016లో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నాకు ఉద్యోగం ఇస్తే, నళిని మేడం గారికి ఉద్యోగం ఇస్తే, పోలీస్ సిస్టర్ నాకు ఉద్యోగం ఇస్తే, శ్రీనివాస్ గౌడ్కి ఉద్యోగం ఇస్తే, మరి తెలంగాణ రాష్ట్రం కోసం నళిని మేడంతో పాటు నా వరకు పోలీసు ఉద్యోగంలో మేము తెలంగాణ కోసం ఫైట్ చేస్తే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు ఇది మేము ఊహించలేము. అసలు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులే బాగుండని అనిపిస్తూ ఉన్నది. ఈరోజు వరకు కూడా గతంలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. అందుకోసమని ఈ 9-10 ఏళ్ళు వేచి చూసినాం. వాళ్ళు పట్టించుకోకపోగా కనీసం ఒక ఎంపీ సీట్ కానీ, ఎమ్మెల్యే సీట్ కానీ, నామినేటెడ్ సీట్ కానీ, కనీసం ఏది మన స్థానిక సంస్థల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. అందుకోసమని ఈరోజు ఎన్ని రోజులు వేచి చూడని ఉద్దేశంతో మరి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేనే సాక్షి. నా బ్యాచ్లందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అయినరు, 4 బ్యాచ్లు. అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి, అమరవీరుల కుటుంబాల గోస వినిపించడానికి, అమరవీరుల ఆశయ సాధన కోసము మరి నాటి ఉద్యమ స్ఫూర్తితోటి
మరొకసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తా. రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి అమరవీరుల కుటుంబాలకు 1 కోటి రూపాయలు, ఒక్క అమరవీరుల కుటుంబానికి 1 కోటి రూపాయల ఆర్థిక సాయంతో పాటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో ఉన్న ఓ స్థలాన్ని మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు అల్లుడు రాజశేఖర రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ స్థలంలో వేసిన భారీ క్యాట్లను తొలగిస్తున్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి అనుచరులు. ఇక పోలీసుల రంగప్రవేశం చేశారు. పోలీసులతో వాగ్వివాదం చేసిన మల్లారెడ్డి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేలు చూడాలి. వాళ్ళ జాగ్రత్త ఇది వాళ్ళ జాగ్రత్త ఏం చూస్తావు చెప్పు. వాడు కబ్జా పెట్టి ఏం చూస్తావు? ఏమంటలేదు పొద్దున్నే ఫోన్ చేసి 100 మంది గుండాలు వచ్చారు. మా ప్రాణాలు తీసేందుకు వచ్చి జాబ్ కోసం ఏం చూస్తావు చెప్పు. ఏం చేస్తావు? నేను సిబి గారికి పోతాను. నువ్వు నా మీద రాపించుకోపోయాం. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెడతాడు. మా జాగ్రత్త కబ్జా పెడతాడు. దానికోసం ఏం చేస్తావు చెప్పు. ఇప్పుడు దీనికోసం దీన్ని ఏం చేస్తావు చెప్పు. మా జాగ్రత్త మమ్మల్ని ఆపుతారు. మా జాగ్రత్త వాడు వచ్చి కబ్జా పెట్టాడు. మా జాగ్రత్త కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యం అయింది. మా డాక్యుమెంట్ చూడు. మా డాక్యుమెంట్ మాదేది కలుపుతున్నారు. వాడు వేస్తే ఊపుకుంటావు. వాడు ఏం యాక్షన్ తీసుకున్నారు. కాదు సార్, ఇప్పుడు ఇన్ని కూడా కొట్టినారు. బయటికి వెళ్ళొచ్చి రాత్రి కబ్జా పెడతారు. మా జాగా పద్ధతి కబ్జా పెడతారు. రేకులు వేస్తే కూర్చుంటావు. ఏం డ్యామేజ్ చేస్తావు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైజాగ్ నుండి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శ్రీమతి వరదు కళ్యాణి ప్రెస్ మీట్. ఈ కల్లబొల్లి మాటలు వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సజ్జల దేవినేని ఉమామహేశ్వరరావు. నీ కల్లబొల్లి మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. సజ్జల దేవినేని ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. సీఎం రేవంత్ సమీక్షలు రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.